ఇతని పేరు మాదాపూర్ మాచిరాజు. ల్యాండ్ డీలింగ్స్, సెటిల్మెంట్స్, దందాలు లాంటివి చేస్తూ సిటీలో ఒక డాన్ గా చలామణి అవుతున్నాడు. నమస్కారం సార్. చెప్ప అది మొన్నటిదాకా దుబాయ్లో ఒకటి దగ్గర పని చేసేవాడు. ఆడికి హ్యాండ్ ఇచ్చి పారిపోయి వచ్చాడు. మన షెల్టర్ కావాలి. ఎంత నొక్కావు? 40. ఇందుకు ఎవరి దగ్గర నొక్కావు? ముఖేష్ దుగ్గల్. దుగ్గల్ అంటే ఎవరు తెలుసా? దుబాయ్ లో ఉండి రిమోట్ లేకుండా ఇండియాతో సహా 40 దేశాలని కంట్రోల్ చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్ రా. ఆయన్ని మోసం చేసి వచ్చినడికి మనం షెల్టర్ ఇవ్వాలా? కుదరదు. మీరు నాకు షెల్టర్ ఇవ్వకపోతే ఆ నారాయణ కూడా నర్సింగ్ నన్ను చంపేస్తాడు. కావాలంటే 50% తీసుకోండి సార్. ఏమన్నావు? 50%. దానికి ముందు నారాయణ కూడా నర్సింగ్. ప్రపంచంలో మాచిరాజుకున్న ఏకైక శత్రువు నర్సింగ్. సిటీలో మాచిరాజు మీద నర్సింగ్ డే పై చేయి. ఎప్పటికైనా అతని మీద గెలవాలన్నదే వీడి కోరిక. నర్సింగ్తో ప్రతి విషయంలోనూ వీడు పోటీ పడతాడు. నర్సింగ్ వాడే కోల్గేట్ పేస్ట్ నుంచి కొలిచే దేవుడి వరకు ప్రతి విషయంలోనూ అతన్నే ఫాలో అవుతాడు. అతను ఈనాడు పేపర్ చదువుతున్నాడని తెలిసి పేపర్ చదివే అలవాటు ఏనాడు లేకపోయినా ఈనాడు అలవాటు చేసుకున్నాడు. అతను బెంచ్ కొన్నాడని తెలిసి మాచిరాజు కూడా బెంచ్ తెప్పించాడు. ఇప్పుడు ఈ డీల్లో నర్సింగ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈ డీల్ నాకు ఓకే. ఆ నర్సింగ్ గాడి మీద గెలిచే ఏ ఛాన్స్ వదులుకోను. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. వీడిని బీదర్ లో ఉన్న మన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేద్దాం. బాయ్ రోడ్ వద్దు, చాపర్ బుక్ కరో. ఆ నర్సింగ్ గాడు ఏం పీక్తాడో చూస్తాను. డాడీ ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. వాడు మా దగ్గర నుంచి పట్టుకుపోయింది డబ్బు కాదు, మా పరువు. 24 hours లో వాడి డెడ్ బాడీ మాకు కావాలి. దుగ్గల్ సాబ్ కి మాట ఇచ్చిన వాని బాడీ ఇస్తానని మీరు ఫికర్ చేయకూడదు. అన్నా మాచిరాజు ఫోన్. స్పీకర్ ఆన్ చేయబే. దుగ్గల్ దగ్గర డబ్బు కొట్టేసిన వాడిని నువ్వు చంపుతానని డీల్ తీసుకున్నావు. వాడిని కాపాడుతానని నేను డీల్ తీసుకున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం నేను నీ మీద గెలవబోతున్నాను. ఈ రోజు నుండి ఓటమి రుచి అంటూ నీకు చూపిస్తా. వాడు నీకు దొరకనంత దూరం వెళ్ళిపోయాడు. అంటే వాడు మిస్ అయిపోయినట్టేనా? డాడీకి నేనేం చెప్పాలి? వాడి డెడ్ బాడీ చూపిస్తానన్నావు, ఇప్పుడేం చేస్తావు? ఈ నర్సింగ్ సుపారీ తీసుకుండంటే సునామీ ముంగట నిలబడినట్టే. జర్ర పైకి చూడు. అదిగో నీ గిఫ్ట్. గాతు తెంబల్ గాడేగా. ఏం నర్సింగ్, షాక్ నుండి ఇంకా తేరుకోలేదా? ఏం స్కూల్ పోరని అనుకున్నావురా షాక్ అవ్వనికి? నేను పంపించేది గిట్లా నువ్వు చూసినావు అనుకో, కింద గడ్డ కట్టుకపోయి అక్కడ అంచిపోతావు. నేనా? ఎందుకు? జర్ర గర్దన్ లెఫ్ట్ కి తిప్పు. నువ్వు కిరాయి ఖాళీ హెలికాప్టర్ కి ఇచ్చినావు, నేను పైలట్ గానికి ఇచ్చిన. నెక్స్ట్ టైం ఇట్లాంటి గల్తీ చేయకబే. నమస్తే దుగ్గల్ సాబ్. కామ్ ఖతం. 2 దినాల్లో 40 కోట్లు కూడా రికవరీ చేసి పంపిస్తా. అరే మీ దగ్గర నేను పైసలు తీసుకున్నాడా? మీ కొడుకుతో నా చెల్లెలకి సంబంధం కలుపుకుంటారు. గదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా బా ఆడి చేతిలో ఓడిపోవడం నీకేదో కొత్త అయినట్టు ఓ గింజుకుంటావేంటి? మనం వేసే ప్రతి ప్లాన్ ముందే వాడికి ఎలా ఉంటుందా? మనలో ఎవడో వాడికి అమ్ముడిపోయాడని నాకు డౌట్. నాకు నీ మీదే డౌట్. ఇలాంటి ఎదల్ని పెట్టుకుని నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను. వాడికి చెక్ పెట్టాలంటే ఒక చాకులంటోడు కావాలి. హలో, నేను క్యాబ్ రామారావు. హలో, అవునా బాబాయ్? నిజంగానా? అన్నెందుకు కొట్టారు?
అదేగా రాత్రి బస్ ఎక్కేటప్పుడు ఏం చెప్పాను రా, డాన్ సీను అని చెప్పానా లేదా? సీను బ్యాలెన్స్ 40 రూపాయలని రాసి కాలిడేట్ చేస్తావా? కాల్ తీసేయగలను. ఏదో ఫేసు బ్యాగ్ ఎదరా. ఏదో కంగారులో రాశానండి, ఆ మాత్రం దానికి కొట్టేస్తారా? ఏ ఫీల్ అయ్యావా? అవరేంటి మరి? నేను హర్ట్ అయ్యాను. డాన్ హర్ట్ అయితే ఇలాగే ఉంటుంది. చెప్పింది గుర్తుంచుకో, ఈ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. వీడు మారలేదురా, ఇంకా ముదిరాడు. ఇప్పుడు ఏం చేద్దాం? తెలియనట్టు నటిద్దాం. వచ్చేస్తాడు. మా ఇంట్లో పిడుగు పడింది. తర్వాత వర్షం పడింది. ఎవరు కావాలండి మీకు? అయ్యే ఎదో మొఖాలు. ఈ ఎదో ఓవర్ యాక్షన్ అవసరం ఏంట్రా రామారావా? బాగున్నారా సీను? డాన్సీను డాన్సీను యా. అంత సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చారా మేము? డాన్ స్నేహితుల్ని శత్రువుల్ని మర్చిపోవడం. పదండ్రా. డాన్సీను మ్మ్. సిటీకి ఎందుకు వచ్చినట్టు? నేను అర్జెంట్ గా డాన్ అయిపోవాలా? ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వలేం. పైకి ఇప్పుడు డాన్ సీజన్ చాలా బాగుందంట్రా. ఏయ్, నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా? అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా? ఐ అప్రిషియేట్ యూ. నువ్వు పాయింట్కి వచ్చేసావు. ఇటు నుంచి పారిపోయి పలాసెల్లా. అక్కడ ఓ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్కే డౌన్ అయ్యాను. అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా. రేయ్, ఎవడైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, నువ్వేంట్రా డాన్ అవ్వాలనుకుంటున్నావు? చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ పెరగలేదురా. డౌన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి తెలుసా? యు మీన్ మందాకిని మోనికా వేడి? ఇంటర్నేషనల్ లెవెల్ బోల్డ్ ఉంటాయి. ఏం తీసుకుంటారా? వీరు నువ్వు? నాకు విస్కీ. నువ్వురా సీను? సిటీలో టాప్ డౌన్ ఎవడో కావాలి. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? హ్యాపీగా మందు కొట్టరా. ముందు అదే తేలితేనేరా మందు. ఇదేంటా చిర్రా బాబు? రేయ్, ఈ సిటీలో నారాయణగూడ నర్సింగ్, మాదాపూర్, బాచిరాజు వీళ్ళిద్దరు లీడింగ్. ఇప్పుడు మందు చెప్పరా. అరే ఆ రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా. వాళ్ళు నిన్నెందుకు చేర్చుకుంటారు కదా, అందుకే పప్పుకొచ్చాం. డాన్ సీను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు, సిటీకి తెలియాలి కదరా. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా? సార్ ఏం కావాలి సార్? కొట్టడానికి ఒక మనిషి కావాలి. సార్ ఆ, ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ రచ్చ అవుద్దో అలాంటి వాడిని ఒకటి చూపించు. ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతుంది. ఇదే సొద్దు చూసుకుని బిల్లు కట్టకుండా బయట జంప్ అయిపోతారు. అందుకే టిప్స్ తో సహా మొత్తం వసూలు చేశాయి. ఏటే ఇదిగో వీడి మాటలంటే మైండ్ దొబ్బుద్ది. నువ్వు వెళ్ళి 4 వీలు పట్టుకురా పో. అలాగే. ఒరే ఛానల్స్ అన్నిటికి ఫోన్ చేయండి రా తొందరగా. వాళ్ళు ఎందుకు వస్తారా? నువ్వేమైనా సెలబ్రిటీవా, లెజెండ్వా? భుజాల మీద వేసుకొచ్చేయడానికి కెమెరాలు. ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది, రేపేమో అదే న్యూస్ అవుద్ది. ఒరే కొట్టండి రా ఏంటి? ఫోన్లు. హలో, ఎన్టీవీ అండి? అవునండి. ఐ న్యూస్ వెంకట్రావు గారండి? జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారండి? హలో టీవీ5. ఒరే రామారావా, ఈ కుమ్మితే ఎలా ఉంటదిరా? కమిషనర్ కొడుకు సార్. అబ్బబ్బబ్బే, మన రేంజ్కి అసలు ఆటలేదురా. నువ్వు కొడతావా? అమ్మో, జనాలు అందరూ వస్తున్నారా? ఆన్ ది వే. అయ్యి బాబోయ్, ఆన్ ది వే వచ్చేస్తారంటారే. ఈ లోగా ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలరా బాబోయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Srija. హ్యాపీ బర్త్డే. ఎంత ధైర్యం నీకు? నిన్ను కేక్ పెట్టావు బావు, మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాడు ఎవడు కొడుకో నాకు తెలియదు సార్. నాకు తెలుసురా, దొంగనా కొడుకు. వీళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా, ఈ నా కొడుకుని కొడతా. లేకమ్మా లే లే లే, తల బొక్కడిపోయింది, కుట్లు ఎంచుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏ పులియార్ రాజా, అయిందా? ఏయ్, కౌన్ హై తూ? ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను. అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తిట్టడానికి? బియర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5% ఉంటుంది, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%. డాన్ సీన్ గాడి పంచ్ పవర్ 100%. కొడితే పడిపోటాలే, లెగటాలుండవు. వాంట్ టు టేక్
నమస్తే దుగ్గల్ సాబ్. నర్సింగ్ అసలు ఏం జరిగింది? డాన్ సీన్ అంటోడు మన బాబును కొట్టినట్ట. వాణ్ణి బట్టే పనులనే మనోళ్ళు తలిగారు. బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా, మనిషిని గుర్తుపడతా అని చెప్పిండు. బహుత్ జల్దీగా సలహా అని మీకు అప్పచెప్తా. ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపి 24 hours లో డాన్ సీను డెడ్ బాడీ నాకు కావాలి. గట్లనే దుగ్గల్ సాబ్. నమస్తే. తప్పు చేశాడు. నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీను గాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఎక్సెస్ పబ్ లో నిన్న రాత్రి జరిగిన గొడవకి డాన్ సీను అనే వ్యక్తే కారణమని తెలుస్తోంది. దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవీణ్ దుగ్గల్ అని, అతను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ దుగ్గల్ కొడుకని పోలీస్ వర్గాలు చెప్తున్నారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. అతను తన సరిగ్గా కొట్టాల్సిన కొట్టావన్నమాట. చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. డాన్ సీను ప్రవీణ్ దుగ్గల్ ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి ఎస్ఎంఎస్ చేయండి. రామారావు చూడరా, సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి, నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా నీ గురించి సిటీ అంతా తెలిసింది. ఎక్కడికి తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటవా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేశా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పు? సిటీలో ఎవడరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్, ఆ నర్సింగ్ మనతో పనే ఉంటదిరా. అందుకే వీడికి ఫోన్ చేశా. ఈ బాడికి వచ్చేస్తా. ఇక్కడ సీన్ గాడు ఎవడరా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్యా? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే. అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో మేమెందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. డాన్ సీను లాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐఎమ్ సో లక్కీ యు నో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ? అబ్బో అబ్బో డెకరేషన్ అదిరింది రోయ్. బాగా అలవాటు పడండి. రేపటి నుంచి మన వర్కింగ్ ప్లేస్ ఇదే. దుగ్గల్ సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు? ఆ మొక్క మాసిరాజు అడితే చెప్తాం. ఆడు చెంచాగాడికి కాదు. ఎవడ్రైడే? నేనే మాచిరాజు. సార్ సారీ సార్. మాచిరాజ్ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ అంత ఉంటారు అనుకున్నాను. మీరేంటి సార్ ఇంతుండి సిటీని గడగడలాడించేస్తున్నారు? సరే సరే, వాడిని ఎందుకు కొట్టావు? పబ్లిసిటీ కోసం. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషను, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషన్. అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. డాన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. గన్స్ దించట్రా. వాడిని కొట్టావు సరే, నాకెందుకు ఫోన్ కొట్టావు? ఇప్పుడు పాయింట్కి వచ్చారు. సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి, ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేశా. మీకంటే ఆ నర్సింగే పవర్ఫుల్ అని బయట టాక్. నాలంటూ అవసరం మీకుంటున్నాని గెస్ చేశా. అందుకే ఫోన్ కొట్టా. నీలాంటి బేవార్స్ గాని అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా? నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది. వద్దు, దీంతోనే కోసేయగలను. ఎక్కువ చేస్తున్నావు బాబీ. నో నో, అగో అగో, కంట్రోల్ కంట్రోల్.
ప్లానింగ్, నీ స్ట్రాటజీ, నీ గ్యాసింగ్ అన్నీ బాగున్నాయి, కానీ ఒక్క విషయంలో తప్పు చేశావు. ఏంటో? నిన్ను నా గ్యాంగ్ లో చేర్చుకోవటం కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఎలాగో చెప్తా. నర్సింగ్ గాడు దుగ్గల్ సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గల్ కి దగ్గర అవుతా. ఈ ఛాన్స్ ని ఎలా వదులుకుంటాను? ఏయ్, దుగ్గల్ కి ఫోన్ కొట్టు. అలాగే. నమస్తే దుగ్గల్ సాబ్, నేను మాచిరాజుని. నాకెందుకు ఫోన్ చేశావు? నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగ్గల్ సాబ్, సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు. మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా, అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్ సీను నేను పట్టుకున్నాను. వేసేవాడిని తూట్లు తూట్లు చేసి చంపేసాలేవాడిని. నీకెంత కావాలంటే అంతేస్తాను. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అయిపోయాడు. శభాష్ మాచిరాజు, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే. నీకు ఏం కావాలన్నా అడుగు. ఈ మాట చాలు దుగ్గల్ సాబ్, నాకు డబ్బులోదు. ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు. వీడి చావు నీకు నా గిఫ్ట్. చిల్లర్ నా కొడుకు. కచరా హటాओ. ఈ ట్విస్ట్ ఏంటండి? ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న వీడిని తప్పించా. దుగ్గల్ దృష్టిలో డాన్ సిను చంపి దోస్త్ అయ్యా. ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దూస్తత్వం చేస్తా. అంటే మీ గ్యాంగ్ లో నన్ను చేసుకున్నట్టేగా? చేర్చుకున్నట్టే. ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు, ఉత్త సీనువి మాత్రమే. నేను ఒప్పుకోను. మీ గ్యాంగ్ లో చేర్చుకోపోయినా పర్వాలేదు, పేరు మార్చుకునే సమస్య లేదు. నీకు పొజిషన్ కావాలా, పేరు కావాలా? రెండు కావాలి. రెండు. పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ఓకే బాస్. ఓకే, కొంతకాలం ఏంట్రా, అడ్జస్ట్ అయిపోదాం. అలాగే. ఓకే, అయితే ఎంజాయ్ చేయి. ఏం కావాలో అడుగు. మీ కళ్ళజోడు కావాలి. ఎందుకు? దాని మీద డి రాసింది. డి అంటే డోనే కదా సార్? ఓ, ఆ పైప్ కూడా కావాలి. అందులో డీ లేదు. నేను రాసుకుంటాను. రా. పదండ్రా, ఏదో బెత్తర మొఖాలు వేసుకొని పదండి. నువ్వేంటన్నా ఆడిని చూస్తే జాదుగాడులో ఉన్నాడు, వాడు మన గ్యాంగ్లో ఎందుకు? రే, మీరందరూ లక్ష్యాల కోసం పనిచేస్తే వాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు. వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తోంది. చూడండి, చూడా. ఇంకా బచ్చగాని చేతిలో ఓడిపోడు సమ్మగున్నాదిరా. మన చేతికి చిక్కాల్సిన డాన్సీన్ గాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినాం. మన చేతిలో చావాల్సిన వాళ్ళు చంపిరు. వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల్ సాబ్కి దగ్గరైపోయిండు. మనందరినీ తూతెంబలగాలని చేసిండు. దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే మాచిరాజుగాడు ఇంతగానం హుషారెట్లయిండో మీరు కనిపెట్టుర్రి. నీ పాస్పోర్ట్ టికెట్, రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు. జర్మనీయా? నువ్వు సూపర్ బాసు. ఫస్ట్ వరకే ఇంటర్నేషనలా? అక్కడ ఏం చేయాలి? స్మగ్లింగా, కిడ్నాపా, మర్డరా? దేనికైనా రెడీ బాస్. అవేవే కాదు, మరి లవ్ చేయాలి. లవ్వా? ఇదే ఫిట్టింగ్ అండి. అవును. నర్సింగ్ గారి చెల్లి జర్మనీలో చదువుతుంది. తనంటే వాడికి ప్రాణం. వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లిని ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. నువ్వంటే పిచ్చెకెళ్ళ చేయాలి. దాంతో ఆ నర్సింగ్ గారికి పిచ్చెక్కాలి. డాన్ లవ్ చేయటం ఏంటి? నేను చేయను. డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తానన్నా? ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా? అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు. హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడా లేదండి. ఎందుకు లేదు? దావుద్ మందాకిని, అబూ సలీం మోనికాని ప్రేమించలేదా? వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు? అయితే నాకు ఓకే, కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి. ఎందుకు? డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళటం, కంపెనీ ఉండాలి. బాబీ, అదేంటో చూడు. అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు. వీడియో వచ్చి చూపిస్తాడు. ఓకే అదా? అదేంటి బా, ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడా నీకు? గేదేదో మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికి ఉన్న క్రేజ్? అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేనిచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గడు పిచ్చోడు అవడం ఖాయం. బోర్డింగ్ పాసులు రండి.
ఈడో మోడ మొహం మధ్యలో ఈడెందుకురా జ్యోతిక తప్ప ఈడే మరి అమ్మాయిని చూపించేది పద 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 అమ్మాయి ఏంట్రా అవును మనం వెళ్తున్న హాలిడే కాదు ఆపరేషన్ మీద డాన్లు చేసి అయిపోయి ఇప్పుడు నాకు అర్థమైందిరా పోతూ పోతూ నువ్వు అక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను పైన కంపెనీ ఇస్తానని ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా ఇదే ఆ నర్సింగడ్ చెల్లెలు చదివే కాలేజీ కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో జ్యోతిక సిత్తప్ప ఈ కాలేజ్ కట్టించింది నేనేనా నాకు తెలియదు మరేం తెలుసురా అట్ట చిరాగ్గా చూడకరా మధ్యలో అప్పుడప్పుడు నవరా కుదురోయ్ అదిగో నర్సింగడ్ చెల్లెలు ఏదా వైట్ బ్యాగ్ అవును నర్సింగ్ గారు చెల్లంటే యావరేజ్ అనుకున్నాను సూపర్ హిట్ ఫిగర్ అది ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం ఇండియా హైదరాబాద్ దాండియా హాయ్ దీప్జీ ఐ లవ్ యూ చూశారుగా చూసాం ఆ అమ్మాయిని చూసాం అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం మామూలు ఫాలోయింగ్ కాదు ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ దీనికి అస్సలు ఇష్టం ఉండదు హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోలంత ఖర్చు అవుతుంది ఏంటిది గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఇది చాలా మంచోడ్రా పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట ప్రాణాలు ఉన్నాయిగా ఒరే బాబిగా నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావరా చిన్నప్పటి నుంచి అంతే నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది అర్జెంట్ గా ఇండియా తోపే ఏదో ఫేస్ అంబాజీపేట మొహం నువ్వుని వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో ఏటో అది అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త మరి మా తెలుసులేలా ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీడు యాదవ్ అని ఒరే రామ్స్ ఆడేవాడు నువ్వేరా రామారావా ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్ దేని గీకటం దాని గోకటం ఫ్యాంటాస్టిక్ బేబ్స్ సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే హౌ ఇస్ పాసిబుల్ మీరందరూ బుక్స్ చదివారు నేను మనుషుల్ని చదివాను అంతే నిన్నెవరైనా ఫూల్ ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్ ఆఫ్ కోర్స్ అయ్య బాబాయ్ ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా భాష మార్చు స్టైల్ బేబే స్టైల్ నీకింత పొడిగిచ్చేస్తారా ఏంట్రా అది ఆస్కర్ అవార్డు రే గుంటలు ఇక్కడే ఉన్నాయి సో రామ్స్ వాట్ యాక్చువల్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యు మనల్ని చూస్తున్నాయా లేదా చూడలేదు మనకి లేట్ ఎందుకు మొదలెట్టు నటన ఇదే నీ ఫైనల్ డెసిషన్ 1 కాపుచినో నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటరా చచ్చినా చేయను రా పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా అమ్మాయి బతుకుతుంది అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు అయితే ఇప్పుడు లవ్ చేయి ఇప్పుడు పడితే పడి చేయడానికి లంచ్ కాదు లవ్ రా ఇడియట్ యు మీన్ మధ్యాహ్నం భోజనం ఎగ్జాక్ట్లీ స్టూపిడ్ ఆండ్రియా ఐఎమ్ సారీ ఐ కాంట్ సేవ్ యు వన్ బియర్ డిఫరెంట్ యా చూసావా ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను బుల్షిట్ కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు సైకాలజీ రిమెంబర్ ఇట్స్ జస్ట్ he's the one he's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me, please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah. Sorry. It's okay, officer. It's okay. చూసావా? Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay. Yeah. Sino, I love you. Please, love me. పాపం ప్రేమించరా ఏంట్రా పాప ప్రేమించేది ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది ఎంత మందిని ప్రేమించుకుంటావు ఈ రోజేమో ఆండ్రియా
రేపు ఈఎంఐ అవ్వచ్చు ఎల్లుండి ఈఎంఐ అవ్వచ్చు ఆ తర్వాత వీళ్ళందరూ అవ్వచ్చు ఉన్నది నేను ఒక్కనేరా ఎలా చేస్తా చెప్పు సెటిల్ చేయి అలా కదా రే ఓకే ఆండ్రియా డోంట్ క్రై నీ చేతల్లో కండ్రియా యు కమ్ వాట్ సీను గో 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 సారీ గర్ల్స్ సారీ షీస్ టూ మచ్ where is my cappuccino yaar where is my cappuccino get me cappuccino ఓకే లెట్స్ గో. హౌస్ మై యాక్టింగ్? మైండ్ బ్లోయింగ్ యు కమ్ హైదరాబాద్ ఐల్ ఇంట్రడ్యూస్ యు పూరి జగన్నాథ్ రాజమౌళి ఓకే థ్యాంక్ యూ. ఓకే బై సీ యు bye 1200 యూరోలు అయిపోయారా అంటే 8000 ఇంతకీ పని జరిగిందా ఎలా मेरे पास आइडियाज हैं स्केचेस हैं और एक कैमरा है गेकरान की गोल्ड कार्ड है पापा पढ़ पता ఓ అలాగా.